టెక్కలి మండలం చాకిపల్లి గ్రామానికి చెందిన జలుమూరు అప్పన్న అనే యువకుడిపై సోమవారం ఉదయం గ్రామానికి చెందిన పంగ వెంకట్రావు దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. అప్పన్న గ్రామంలో తన ఇంటి ఆవరణలో ఉన్న సమయంలో వచ్చి దాడి చేసినట్లు తెలిపాడు. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం టెక్కలి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆసుపత్రి సిబ్బంది టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రుడు గ్రామ వాలంటీర్గా పనిచేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాకిపల్లి గ్రామం. నేను ఇంతకుముందు చాకిపల్లి గ్రామ వాలంటీర్గా పనిచేశాను. ఇంతకుముందు నుంచి మా పక్క ఇంటి అయినటువంటి పంగ వెంకట్రావు నా మీద కక్ష కట్టుకొని నిన్ను ఎప్పటికైనా చంపేస్తానురా, నువ్వు ఇచ్చేస్తాను అనేసి నన్ను చంపడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఉదయం వేసి మా అమ్మ వాళ్ళతో దాడి చేయడం చేశాడు. నేను అక్కడ బ్రష్ చేసుకుంటూ అడ్డుపడంతో నువ్వే దొరికావు, నీకు చంపేస్తాననేసి నాపై కర్రతో దాడి చేయడం జరిగింది. ఆ దాడిని సోకోల్పై పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళు నన్ను అంబులెన్స్లో చేర్చడం జరిగింది. మా బాబు దొరకట్లేదు అనేసి వెనకకి వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటంటే బండి అక్కడ బైక్ 2 వీలర్ పెట్టాను. నాకు తెలియక తప్పు జరిగింది. అది అట్లా ఏంటంటే 2 వీలర్ ఏంటంటే ఇలాగ కాలుతో తనేసి బద్దలు కొట్టేసాడు. పెద్ద రాయి ఒకటి ఎత్తేసాడు. అక్కడ నిన్న జరిగింది. పంగ వెంకట్రావు, ఆ వెంకట్రావు అన్నాడు. పంగ వెంకట్రావు ఎప్పటి నుంచో మమ్మల్ని కొడతాను, చంపుతాను, మీరు ఎక్కడ ఉండాలి నుంచి జరిపించడము, మా పిల్లలను కూడా అడ్డుకుంటూ కాలుతో తన్ని దోసేయడం చేస్తాను సార్. ఉదయంకి ఆ స్పాట్లోనే మా అమ్మగారు నేను అటాక్ చేసాను. ఆటో తుడుచుకుంటాను, నేను మామూలు తుడుచుకుంటాను. మా అమ్మగారు ఏమి వాకలు తుడిచి అక్కడ నిల్చుంది. మా తమ్ముడు ఏంటంటే ఆయన బ్రష్ చేసుకుంటాను వెనకెట్టి. మా అమ్మగారికి మెడపెట్టి ఇలా తోసాడు. తోసిన తర్వాత మా అమ్మకు తోసేస్తాం అనేసి అక్కడికి ఆయన ఇంత దుడ్డుగర్తని ఇలాగ ఎత్తపోతరికి మా తమ్ముడు వచ్చి ఇలాగ కాసాడు. ఆ తలపైన సేఫ్మెంట్ అయింది. తల దెబ్బతింది, బ్లడ్ వచ్చింది. ఆ ఊపేమి అందరూ వచ్చి ఎడదీశారు. ఆ పక్కన చుట్టుపక్కల ఎడదీశారు. గుళ్ళు కూడా పెట్టుకుంటారు, ఒక దగ్గర ఉన్న కలిసిపోతు ఉండాలనేసి ఎడదీస్తేనే మరి అక్కడ నుంచి ఆయనకి హాస్పిటల్ దగ్గర నుంచి అంబులెన్స్ మీద హాస్పిటల్కి బ్లడ్ కారుతుంటే తెచ్చాము సార్.